పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, మరణముని జయించి జీవాన్ని ప్రసాదించినటువంటి ప్రభువు ఆయన యొక్క పునరుద్ధానపు బలము వలన ఈ దేహంలో నుంచి మనం పునరుద్ధానం చెందటానికి, నిత్య జీవంలోకి మనము ప్రవేశించటానికి లోకరక్షకుడిగా ఈ యొక్క భూమి మీదకు దిగి వచ్చినటువంటి యేసయ్య నామములో తిరిగి మనమంతా కూడా కూడుకోవటానికి, ఉదయకాలపు కృప వాక్య ధ్యానములు చేయటానికి కృప చూపించినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మానక దేవుని యొక్క ఉపదేశాన్ని వింటున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యమును చదివి ప్రార్థనాపూర్వకంగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన యొక్క ఆత్మీయ మేలు కొరకు దేవుని వాక్యము మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము, ప్రవచన గ్రంథం అనేటువంటి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలపు మీ మాటలను ధ్యానం చేయటానికి ప్రభా కృప చూపించమని, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలలో ఏమని తెలియచేస్తుందంటే, దేవుని యొక్క మహిమ, దేవునికి మహిమ, ప్రతి దానిలో కూడా ఆయనకు మహిమ కలగటానికి, ఆయన మహిమ కొరకే యావత్తు సృష్టి అనేది సృజించబడి ఉన్నది. ఆయన చేత సృజించబడినటువంటి యావత్తు కూడా ఆయనను మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి ఇదిగా కనిపిస్తుంది. అయితే అలాగనే ఆ సృష్టిలో ఎక్కువగా ఆయన యొక్క మహిమను ప్రచురము చేయటానికి, మహిమ ద్వారా ఆయన ఘనపరచబడటానికి ఆయన తన పోలికనిచ్చి చేసినటువంటి మానవుల్ని దేవుడు ఎక్కువగా వారిని ప్రేమించటం, వారిని హెచ్చించటం, వారిని బలపరచటం అనేది ప్రభు చేస్తున్నాడు. ఇక్కడ యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా, యాకోబు ద్వారా, యాకోబు వంశము ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లుగా, ఆయన యొక్క గర్భఫలము ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లుగా ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడిగా కనిపిస్తున్నాడు. అందుకనే అబ్రహాముతో సెలవిచ్చినట్లుగా నెరవేర్పు వచ్చేటప్పటికి యాకోబు ద్వారా ఆకాశ నక్షత్రములు, భూమి మీద ఇస్కరేణువులు, ఆస్వాదించబడినటువంటి ప్రజలు ఆయన సొత్తునటువంటి వారు అని తన యొక్క సేవకుని యొక్క గర్భఫలమును గురించి ప్రభు నెరవేర్చారు. ఇక్కడ ప్రభు అనేది నీలో నన్ను మహిమపరుచుకునేదను అనే మాట మరి ప్రభు అంటున్నాడు. ఇక్కడ ఆ మాటకు
మరి ఏమని అర్థము మనకు తెలియచేస్తూ ఉన్నదంటే, నీ ద్వారా నా ఘనతను మహిమలోనికి మరి ఈ లోకానికి తెలియచేసేదను అనేటువంటి అర్థముగా దేవుడు తన సేవకుని ద్వారా తన యొక్క శక్తిని, ఆయన యొక్క కృపను, రక్షణను, గొప్పతనాన్ని ఆయన ప్రచురపరుచుకొనుటకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు మనం. అలాగనే మరి దేవుని యొక్క బిడ్డలముగా ఈ యొక్క అధ్యాయములో మరి యెహోవా సేవకుడిని గురించినటువంటి ప్రవచనపు మాట, దేవుడు తన సేవకుడైనటువంటి ఇజ్రాయేలు ద్వారా తన మహిమను లోకమునకు తెలియచేస్తాను అని ప్రకటించినట్లుగా, మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్లో క్రొత్త నిబంధనలో ఆ నెరవేర్పు ఎలాగా అంటే, మరి వాక్య ప్రకారంగా మరి ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో మరి ఈ సేవకుడు మరి పరిపూర్ణంగా యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా, దీన్ని మరి దైవికంగా, ఆత్మీయంగా మరి భావంతో మనం చెప్పుకోవాలంటే, దేవుడు మనలను తన మహిమ కొరకు ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితం ద్వారా దేవునికి కృప, ప్రేమ, శక్తి ఇతరులకు తెలియచేయటానికి మనము విజయము, సేవా ఫలితము అన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చిపెట్టేట్టుగా అది ఉండాలి. అలాగా యేసు ప్రభు యోహాను సువార్త 17:4 ప్రకారంగా ఆయన మరి దేవుని చిత్తాన్ని చేయటానికి వచ్చినట్లుగా తన్ను తాను ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు. అలాగనే మత్తయి సువార్త 5 ప్రకారం కూడా మీరు మరి మీ యొక్క వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి, వారు మీ మంచి క్రియలను, వెలుగు క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరుస్తారు. ఈ విధంగా ప్రభు మన ద్వారా మహిమ కలుగుతున్నప్పుడు, ఆయనకు ఘనత వస్తున్నప్పుడు, ఆ విధంగా మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటున్నప్పుడు, ఆ మహిమ మన ద్వారా ప్రభు కలుగుతున్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా ప్రభు ఆయన ఘనపరచబడుతున్నాడు. కాబట్టి నీవు కూడా ఘనపరచబడతావు. ఆయనకు మహిమ కలుగుతూ ప్రచురించబడుతుంది. కాబట్టి నీ కలిగిన సమస్తము కూడా దేవుడు ఆస్వాదించి ఆయన మహిమ కొరకై అవన్నీ కూడా నిన్ను గొప్ప చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరి మనము దేవుని ఏ విధంగా మహిమపరచాలి అనేది వాక్యానుసారంగా మనం చూసినప్పుడు, మన ద్వారా, మనకిచ్చినటువంటి కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు మరి దేవుణ్ణి ఎలాగ మహిమపరచాలి, ఎలాగ మా ద్వారా దేవుడికి మహిమ వస్తుంది అనేది వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక 7 మాటలు మరి బైబిల్ నుంచి తీసుకున్నప్పుడు, మొదటగా రోమపత్రిక 16:9 ప్రకారంగా మారు మనసు పొందటము ద్వారా దేవునికి మహిమ, లోకులంచి దేవుని వైపు త్రిప్పుకోవటము, దేవుని బిడ్డగా మనం జీవించటం ద్వారా ప్రభుకి మహిమ కలుగుతుంది. రెండవదిగా కీర్తన 23వ చరణ ప్రకారంగా స్తుతి యాగము చేయటం ద్వారా దేవునికి ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ అలాగా స్తుతి యాగము చేయటం ద్వారా ప్రభువుకు మహిమ. ఎక్కడున్నా కూడా ప్రభు చేసిన మేలుని ఏది కూడా మర్చిపోకుండా ప్రతి దాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలిగినట్లుగా చేయాలి. మూడవదిగా మత్తయి సువార్త 5:16 ప్రకారం మన సత్క్రియలు చేయటం ద్వారా దేవునికి మహిమ అనేది కలుగుతుంది. ఆ విధంగా ఆయనకు మహిమ కలగాలి. నాలుగవదిగా యోహాను సువార్త 17:4 ప్రకారంగా
దేవుని చిత్తము చేయటం ద్వారా దేవునికి మహిమ. ఏది కూడా మన స్వయ చిత్తము ఏది ఉండకూడదు, మరి స్వబుద్ధి అనేది ఎక్కడ కూడా చూపించకుండా ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము యొక్క నెరవేర్పునే మనము మరి జరిగించేటువంటి వారంగా ఉండాలి. ఐదవదిగా దేవుని కొరకై శ్రమలు అనుభవించటం ద్వారా ప్రభుకు మహిమ. యోహాను సువార్త మరి 11:4 ప్రకారంగా ఆయనకు మహిమ. ప్రభు శరీరమందు శ్రమ పడిన కనుక అట్టి మనస్సు మీరు ఆయుధములుగా ధరించుకొనిడి. ప్రభువుని ప్రచురం చేయటానికి కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి శ్రమను బట్టి అవి అనుభవించడం బట్టి దాని ద్వారా కూడా ప్రభువుకు మహిమ కలుగునట్లుగా. ఆరవదిగా మరి యోహాను సువార్త 18 ప్రకారంగా దేవుని కొరకై మనం ఫలించేటువంటి వారంగా ఆ ఫలింపు ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి. అది మనం అందరూ కూడా మనము చూపించాలి. దేవుని బిడ్డ లోకంలో ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు లోక జీవితము, చీకటి జీవితము, పాప జీవితము ఎలాగున్నది, ప్రభువుని తెలుసుకొని ఆ వెలుగులోకి ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన బిడ్డగా మనము ఎంతగా మరి ఫలించామో, ఎంతగా అభివృద్ధి చెందుతున్నామో, ఎలాంటి మార్పులు కలిగాయో అనేది మరి దాని ద్వారా కూడా లోకానికి చూపిస్తూ మహిమపరుస్తూ అలాంటి ఫలింపు ప్రభువుకు అది మహిమ కనుక మీరు నిశ్చయముగా మీరు ఏమి కావాలనో కోరుకొనుడి అని రాయబడింది. మీరు బహుగా ఫలించడం ద్వారా పరలోకమున్నటువంటి నా తండ్రి మహిమపరచబడుతూ ఉన్నప్పుడు, మనము ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడు మన యొక్క ఫలింపు అనేది ఎంతగానో అభివృద్ధిలోకి చూపించటానికి ప్రభు ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఏడవదిగా దైవిక సహవాసము ఐక్యత కలిగి ఉండటం ద్వారా దేవునికి మహిమ. రోమపత్రిక 15వ అధ్యాయం మరి 6-7 వచనాలలో మనమంతా కూడా దైవికంగా, ఆత్మీయంగా ఒక సహవాసం, ఒక ఐక్యత కలిగి ప్రతి విషయంలో కూడా మనము కలిసి చేసేటువంటి ఆ యొక్క కార్యాలన్నింటిలో కూడా ప్రభువుకు మాత్రమే మహిమ అనేది కలగాలి. ఇది ప్రభు కోరుకున్నటువంటిది. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకురాలువు, మీరు నా సేవకులు అని ప్రభు ఆయన ఏర్పాటు చేసుకొని మనలో మన ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లుగా చేస్తున్నటువంటి, తలంచినటువంటి, జరిపిస్తున్నటువంటి, జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనము వలన మహిమ కలిగే కొలది మరి ప్రభు అన్ని విషయాలలో ఆయన మహిమ కొరకు మనల్ని ఫలింపచేస్తారు. ఆయన మహిమ కొరకు మనల్ని అభివృద్ధి పరుస్తారు. ఆయన మహిమ కొరకు క్షేమం కలుగు చేస్తారు. ఆయనకు మహిమ కలుగుతూ ఉన్నప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది. వృద్ధి అనేది, విస్తరించటము అనేది, అన్ని కలిగి స్థిరపరచబడటం అనేది, నిత్యముగా గొప్ప అనేది ఆయన ద్వారా కలుగుటకు, ఆయనకు మహిమ కలుగుటకు, మనకు ఆ విధంగా గొప్ప కలగటానికి ప్రభు యొక్క మహా గొప్ప కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరుగునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాలమందు మీకే మహిమ తండ్రి. యుగములకు మహిమ, సర్వ సృష్టి ద్వారా, ముఖ్యంగా మానవ ద్వారా మీకే మహిమ, ఘనత యుగములు ప్రభ మరి మీకు అది అందించబడాలి, మీకే కలిగి ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని అందరూ కూడా ప్రభ మహిమ కొరకు మమ్మల్ని బలపరచండి. మరి ఈ మాటలు వింటున్న బిడ్డల్ని దీవించి ఆ విధంగా వారు మరి నైనా అనుసరించడానికి, తద్వారా గొప్పగా వాళ్ళు దీవించబడటానికి ఈ దిన పునరుద్ధానపు ఆరాధనకు ప్రతి బిడ్డలు కూడా వెళ్ళి ఆ యొక్క సంఘంలో పరిపూర్ణమైనటువంటి ఆరాధనలో పాల్గొనటానికి ఈ దిన పునరుద్ధానపు బలము, శక్తి ద్వారా రాకడ వరకు ఆ యొక్క శక్తి చేత నడిపించబడే బిడ్డలుగా ఉంచమని, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మాటలు వింటున్నా, అనుసరిస్తున్నా, ఆ విధముగా
ముందుకు సాగుతున్న బిడలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు అన్ని విషయాలలో వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.